వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం మంచిగా ఉన్నాము. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మన వీడియో ఏంటి అంటే ఈరోజు పెళ్ళైనాక ప్రేమలో పడితే పార్ట్ 2. దోస్తులు, మరి మీకు తెలిసిందే కదా, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి. పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కురి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి దోస్తులు. అట్లనే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయరు దోస్తులు. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీరు లైక్ చేస్తేనే కదా మాకు ఇంకా ఉత్సాహంగా మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీయాలనిపిస్తుంది, ఇంకా కామెడీగా తీయాలనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు. అట్లనే కామెంట్ చేయరు వీడియో ఎట్లా ఉందో. అండ్ చాలామంది నైస్ బాగుంటున్నాయి అని పెడుతున్నారు, అండ్ కొంతమంది ఏమో వాయిస్ బాగాలేదు అని పెడుతున్నారు. వాయిస్ అయితే చేంజ్ చేయలేము దోస్తులు. ఓ దోస్తులు, మీరు ఒక్కరే నవ్వుకుంటారా? మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నవ్వుకుంటారు అప్పుడు. దోస్తులు, మరి అందరికి కార్తీక పుణ్యం శుభాకాంక్షలు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దోస్తులు. హే, గోవాకి టూర్ కి వెళ్దామా? చాలా డేస్ అవుతుంది మధ్య టూర్ కి వెళ్ళి. వెళ్దాం. హే, నీకు విషయం చెప్పలేదు కదా, ఈరోజు బస్ స్టాప్ లో ఒక అతను కలిసాడు. అసలు ఫుల్ కామెడీగా మాట్లాడాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఈవినింగ్ కాల్ చేస్తా అని చెప్పాడు. హే, నిజమా? ఎలా ఉంటాడు? చూడడానికి బాగానే ఉంటాడా? ఓకే, బాగానే ఉన్నాడు, కానీ చూడడానికి 6 అడుగుల అందగాడే అయితే కాదులేవే. ఓకే. మరి గోవా ట్రిప్ గురించి ఒకసారి మన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడదామే. ఓకే అన్నారంటే అందరం ఇంకేముంది, 1 వీక్ లో ప్లాన్ చేసేద్దాం. ఓకేనే. తనకి కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్దాం. యో ఆ అమ్మాయి కనుక పడ్డదంటే ఫుల్ హ్యాపీ, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అంతా. ఎలా అయినా సరే ఆ అమ్మాయిని పడేయాలి. చాలా బాగుంది అసలు. హలో, స్నేహ గారా? నేను స్నేహనే. మీరెవరండి? హే హాయ్, నేను మార్నింగ్ బస్ స్టాప్ లో కలిసాను కదా, అదే నా పేరు సతీష్ అని చెప్పాను. హే సతీష్, నువ్వా? హాయ్. నేను ఇంకెవరో అనుకున్నా. ఏం చేస్తున్నారు? అయిపోయింది ఆఫీస్, వెళ్ళారా ఇంటికి? అబ్బో, ఈ పిల్లకి నేను బాగానే గుర్తున్నా. గింత ఫ్రీగా మాట్లాడుతుంది. అబ్బో, అయినా ఇప్పుడే నేను ఓపెన్ కావద్దు, జస్ట్ నార్మల్గా మాట్లాడాలి. స్నేహ, జస్ట్ నా ఇప్పుడే అయిపోయింది ఆఫీసు, ఇంటికి వెళ్దామని వెళ్తున్నా. ఈ సర్లే, నీకు కాల్ చేద్దాం, ఒకసారి మాట్లాడదామని చేశాను. వెళ్ళావా జూబ్లీ హిల్స్కి? చేరుకున్నావా? తిన్నావా, తినలేదా? ఇప్పుడే ఆఫీస్ అయిపోయిందా? ఇంత ముందుకే తిన్నా. నేను జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి 3 అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంటే మధ్యలో షాపింగ్ చేశాను. ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి చెప్పాలి మీరే. దిల్షుక్ నగర్లో ఎక్కడ? మరి దిల్షుక్ నగర్లో ఉంటా అని చెప్పావు కదా. దిల్షుక్ నగర్ సరౌండింగ్స్ లోనే ఉంటాను. అవునా, ఓకే. నేను మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేస్తాను. బాయ్, మరి ఉంటాను. అయ్యో, అప్పుడే బాయా? కాసేపు మాట్లాడతావేమో అనుకున్నా. లేదు, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాలే. నేను లేట్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళాలి. ఓకే బాయ్. సతీష్ ఎందుకని ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తా అని చెప్పి రాలేదు. ఇప్పుడేమో చాలా లేట్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయి కూడా చాలా టైం అయిపోతుంది. ఇన్ని కాల్స్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమై ఉంటుంది? ఏమైంది సార్ అట్లునో? ఇంకా కొడుకు రాలేదా ఇంటికి? కాల్ చేయకపోయాను. కాల్ చేసిన అత్తమ్మ, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికే వస్తా అన్నాడు కదా, ఇంటికి కూడా రాలేదు. అసలు ఏమైందో ఏమో. మీరు ఒకసారి కాల్ చేయండి అత్తమ్మ, లిఫ్ట్ చేస్తాడేమో చూడండి. లిఫ్ట్ చేస్తలేడు కదా, ఎందుకు? హలో సతీష్, ఏమైందిరా కాల్ లిఫ్ట్ చేస్తలేవు? మా వస్తున్నా. ఏం లేదు, డ్రైవింగ్లో ఉన్నా, అందుకోసమే కాల్ లిఫ్ట్ చేస్తలేను. వచ్చేస్తున్నా, దగ్గరకు వచ్చిన. మరి ఒక మాట, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి చెప్పచ్చు కదరా, ఎంత టెన్షన్ పడతాం మేము. ఇప్పుడు అందుకనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తున్నాను కదా, వస్తున్నా. ఏమన్నాడు అత్తమ్మ? వస్తున్నానంటనా? వస్తున్నానంటానే. డ్రైవింగ్ లో ఉన్నాడంట, అందుకనే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడంట. ఏమో అత్తమ్మ, ఈరోజు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా, మధ్యాహ్నం ఒకసారి లిఫ్ట్ చేసిండు, మళ్ళీ మాట్లాడనే లేదు. ఏమైందో ఏమో. అసలు నాతో ఊరికే ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు ఆఫీస్కి పోయినా కూడా. ఈరోజు అసలు నాతో ఎక్కువ మాట్లాడనే లేదు. వర్క్ టెన్షన్స్, బిజీ అని ఉంటున్నాడు. సరే కానీ ఏం కూర అన్నావు మరి? ఇప్పటికి చపాతీలు చేసిన మామయ్యకి? అన్నీ ప్రిపేర్ చేసేసిన. తను వస్తే మనందరం కలిసి తినేసేయడమే. వచ్చింది కదా, ఏమి నాకు ఇంత లేట్ అయింది? ఏ రోజైనా లేట్ వచ్చినా ఆఫీస్ నుంచి? ఇక ఆఫీస్లో ఈరోజు ఫుల్ వర్క్ ఉండే. మా సార్ ఏమో ఈరోజే కంప్లీట్ చేసి వెళ్ళన్నాడు, అందుకని లేట్ అయింది. అందుకే ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలే. ఇక ఇప్పుడు ఏమైంది? సరే అండి, ఫ్రెష్ అయిపోయి రండి మరి మీరు. ఓకే. బయటకి ఎవరా చూస్తలేదేంది?
ఒక్కలన్న అత్తలేరు చలికి అయింది. ఓ బసక్క ఉన్నావా? ఇటు రాలేవు. ఏం చేస్తాను ఇంట్లో? ఏమున్నా జయమ్మ, ఇప్పుడే నేను మల్లయ్య తిన్నాము. గిన్నెలన్నాడు అంటారు పెట్టినా నువ్వు ఎత్తానా అని వచ్చిన. మాయన తిన్నారా మరి అందరూ? మాయ తిన్నాం ఇప్పుడే తిని అట్లా బయట కూర్చుందామని వచ్చిన. వచ్చారుకు ఒక్కరు కనిపిస్తలేరు. ఈ అందరు ఇళ్ళలోనే ఉంటారు. మరి ఏం చేయమంటావే? సాలేమన్నా తక్కువ పెడతాందా? పోషక్క బగ్గ సలు పెడతాందనే గీ చేతులు నేను అంగేసుకొని తిరుగుతున్నావు. నాకు గివ్వంటనే ఇష్టము. ఏ చీరలు పాడాలి, ఏం చీరలు కట్టాలి, నేను అసలే నైన్ టాప్ లెక్కుంటా. నాకు గివ్వే మంచిగా సెట్ అవుతాయి, అందుకని గివ్వేసుకుంటా. మంచిగా ఉన్నావు పోషక్క నువ్వు. అయ్యో గీడ్కొచ్చున్నావే, నేను మొత్తం ఇల్లు అంత ఎత్తుకుతానా, ఏడవైంది ఇది గిన్నెలు చదురు అని. ఓ మాట చెప్పతే ఏమైపోవు నీకు? మా రాజన్న ఏం చేస్తాడు? బయటకి వస్తలేడుగా. ఓ రాజన్న బయటికి రా, రాదు ఏం చేస్తాను ఇంట్లో? మల్లయ్య అత్తానా అగో వస్తూనే ఉంటుంది. నిన్న గ్రామ పంచాయతీ కాడికి పోయినావంట, ఏమైంది మరి వాళ్ళ ముచ్చట? కోర్ని అక్క ఏమవుడేమున్నదే, వాళ్ళు కొట్లాడుకొని వచ్చిర్రు. పంచాయతీగా మాత్రం కాదు, పోలీస్ స్టేషన్ కు పోరు మీరు అని చెప్పిర్రుగా. అవునే వాళ్ళే. కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు వాళ్ళు. ఈ ఆగి పంచాయతీలో ఏం దొరుకుతుంది? ఆ పోలీస్ స్టేషన్ లో కూడా తేలుతుందో తెలియదో, ఎక్కువ కోర్టుకే పోతారు. ఏందో ఏమో అసలు మనకు ఇవన్నీ ఏమెరకవ్వా. పంచాయతీలా ఏది చెప్తే గది వినేటోళ్ళము. ఇప్పుడు అందరు ఎట్లున్నారు? ఇక తిన్నారా మరి? తిన్నాం మల్లయ్య. ఇక వండుకుందాం అనుకున్నాం. ఈ సల్పాడ బయటకు వస్తామంటే గజ గజ వండుకుంటుంది. సరే మరి ఇక వండుకోరి, మేము కూడా పోతాం, నిద్ర వస్తుంది. దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది దోస్తులు. కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మేము మా ఊరికైతే వచ్చినాము. మా చాలా మంది చుట్టాలు అయితే వచ్చిర్రు. వీడియో చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. ఇక మీకోసం అయితే వీడియో చేసినాం. రేపైతే వీడియో పెడతామో చెప్పలేం దోస్తులు, ఫుల్ బిజీగా ఉంటాం దోస్తులు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. బాయ్ బాయ్ దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ దోస్తులు.